హాయ్ నమస్తే. దిస్ ఇస్ మోహన ప్రసాద్, రైటర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడే 'పెద్ది' మూవీ చూడడం జరిగింది. రివ్యూ కాదు గానీ ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ 'పెద్ది'. రీసెంట్ టైమ్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుగుతోందని అందరికి తెలుసు. సో, అందులో 'బాహుబలి' అనేది ఒక స్పెషల్ టర్నింగ్ పాయింట్ అయితే, 'పెద్ది' ఈస్ అనదర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏ టైర్ హీరోస్ అంటే టాప్ గ్రేడ్‌లో ఉన్న 'రామ్ చరణ్' గాని, 'అల్లు అర్జున్' గాని, 'ఎన్టీఆర్', 'మహేష్', 'ప్రభాస్' సో, ఈ కేటగరీస్‌లో ఉన్న హీరోస్ అండ్ ఎస్పెషల్లీ ఈ 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్' అండ్ 'రామ్ చరణ్' ఈ ముగ్గురు ఒక దాన్నేమంటారు పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్స్, యూత్ ఎంటర్‌టైనర్స్‌గా తయారవుతున్న ఈ టైంలో 'రామ్ చరణ్' ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది రియల్లీ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ హిస్ కెరియర్. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతసేపు ఒకే మాస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం వల్ల ఏమవుద్దంటే కెరియర్ సస్టైన్ అవ్వదు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడిన తర్వాత దగ్గర దగ్గర ఒక డికేడ్ ఆఫ్ పీరియడ్ వాళ్ళు సక్సెస్ చూడలేరు. మీరు కావాలంటే 'ఎన్టీఆర్' లైఫ్ చూడొచ్చు. 'సింహాద్రి' తర్వాత అనదర్ బ్లాక్ బస్టర్ మళ్ళీ దొరకలేదు. ఏదో హిట్ యావరేజ్ అనే టాక్ తప్ప ఇండస్ట్రీ హిట్ అనేది అగైన్ హి ఈస్ నాట్ ఏబుల్ టు రీచ్. అలాగే 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' పరిస్థితి అలాగే ఉంది. సో, అలా ఒక మాస్ ఫిలిమ్స్‌కే పరిమితం, ఒక కంటెంట్ ఫిల్మ్ చేయలేరు అనే కండిషన్‌లో హీరో లాక్ అయిపోతున్నారన్నమాట. కానీ వాటన్ని బ్రేక్ చేసి 'రామ్ చరణ్' 'పెద్ది' అనే సినిమా చేయడం రియల్లీ ఆహ్, ఈస్ ఏ గేమ్ చేంజింగ్ ఫర్ హిస్ కెరియర్. సో, 'రామ్ చరణ్' ఏదైనా చేయగలడు, ఒప్పించగలడని ప్రూవ్ అయింది. సో, నాకు తెలిసి ఈ సినిమా తర్వాత 'రామ్ చరణ్' యొక్క కెరియర్ ఇంగ సెటిల్ అయిపోతదన్నమాట. నౌ హి కెన్ డు ఎనీ ఫిల్మ్స్. మాస్ ఫిల్మ్ చేయొచ్చు, ఇలాంటి క్లాస్ ఫిల్మ్ ఏదన్నా చేయొచ్చు. నౌ అతను ఒక వర్గానికి, ఒక కంటెంట్‌కే లాక్ అవ్వకుండా హి కెన్ డు ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎ ఫ్లెక్సిబుల్ హీరో, ఎ ఫ్లెక్సిబుల్ యాక్టర్. అందులోను ఒక గ్లోబల్ ఆర్టిస్ట్‌గా అతను ఎస్టాబ్లిష్ అయ్యాడని చెప్పుకోవడానికి 'పెద్ది' ఒక సాక్ష్యం అన్నమాట. అండ్ ఒక విషయం నాకు ఇష్టం లేకపోయినా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే నేను బిగ్గెస్ట్ 'ఏఆర్ రెహమాన్' ఫ్యాన్‌ని. హార్డ్ కోర్ ఫ్యాన్‌ని. కానీ 'పెద్ది' సినిమాలో ఏదైనా లోపం కనపడేదంటే అది పెద్ద లోపం. అందులో ఒకటి 'రెహమాన్' అన్నమాట. 'రెహమాన్' గారు ఎప్పుడు సినిమాకి తగ్గ మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన ఎక్స్‌పర్ట్. 'అల్లి అలియాస్' చూసాం. అది పీరియాడిక్ ఫిల్మ్ అయితే పీరియాడిక్ మ్యూజిక్ గాని, మోడర్న్ అయితే మోడర్న్ మ్యూజిక్ గాని, అలా సోషల్ ఫిల్మ్ అయితే దానికి తగ్గ మ్యూజిక్ అలా ఇచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ టైమ్ 'పెద్దిలో' ఇది ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అయినా కానీ చాలా మోడర్న్ సౌండ్స్ ఇవ్వడం వల్ల ఆ సినిమాలో యొక్క పాటలు ఆ మూడ్‌ని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాయి. అంటే ఆ పీరియడ్‌లోంచి ఆ కథ యొక్క మూడ్ లేకుంటే ఎమోషన్స్ ఉండవు. సో, ఎమోషన్స్ డిస్టర్బ్ అవ్వడానికి 'రెహమాన్' గారి మ్యూజిక్ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా చాలా నెగెటివ్ అంటే డిస్టర్బ్ అయ్యాయి. దే డిడ్న్ట్ సపోర్ట్ ద మూవీ. ఆ మూవీకి బయటున్నాయన్నమాట. సాంగ్స్ బాగున్నాయి, బాలేవు కాదు. ఆ సినిమాకి అవి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. సో, దట్స్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ 'పెద్ది'. అండ్ సెకండ్ థింగ్ 'బుచ్చిబాబు' గారి యొక్క డైరెక్షన్. కథ ఈస్ ఈస్ టాప్ నాచ్. ఇలాంటి కథ రాసుకోవడం నిజంగా ఆయన ఆహ్, ఒక రైటర్‌గా ఆయన గుర్తింపుని అంటే కథలో మళ్ళీ సుకుమార్ రైటింగ్స్ అని అందరి పేరుంది. సో, మేబీ ఆ గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఉండొచ్చు. కానీ ఈ కథను ఎంచుకోవడంలో ఖచ్చితంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. స్క్రీన్ రైటింగ్ రాసుకోవడంలో కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ డైరెక్ట్ చేసే విషయంలో ఆయన యొక్క వీక్‌నెసెస్ చాలా చోట్ల కనపడ్డాయి. మంచి ఎమోషన్ సీన్స్‌ని టక్కన కట్ చేయడం. ఎమోషన్ లేని సీన్స్ లెంత్ పెంచడం. ఇలా కనపడింది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లీక్ ద సీన్స్. కానీ చాలా ఎమోషనల్ సీన్స్‌ని షార్ప్‌గా కట్ చేశారు. అంటే ఎక్కువ సేపు ఉండాల్సిన సీన్స్‌ని. అలాగే ఎమోషన్ లెస్ సీన్స్‌ని అంటే టక్కన కట్ చేయాల్సిన సీన్స్ లెంతీగా పెట్టారు. ప్లస్ రెహమాన్ గారిని హ్యాండిల్ చేయడంలో ఆయన బాగా ఇబ్బంది పడ్డారేమో అని నాకనిపించింది. ఎందుకంటే రెహమాన్ గారు ఇచ్చింది తీసుకోవడం తప్ప ఈయన గట్టిగా అడగలేకపోయారనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే 'బుచ్చిబాబు' గారి యొక్క ప్రీవియస్ ఫిల్మ్ 'ఉప్పెన' నేను చూసాను గనక 'ఉప్పెన'లో డీఎస్‌పీ హాస్ వర్క్డ్ ఫర్ 'బుచ్చిబాబు.' బట్ ఇక్కడ రెహమాన్ డిడ్న్ట్ వర్క్ ఫర్ 'బుచ్చిబాబు' అనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 'పెద్ది' ఈస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. మస్ట్ వాచ్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్, యంగ్ జనరేషన్స్ అండ్ కమింగ్ జెన్‌జీ అనేవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఐయామ్ సో హ్యాపీ 'రామ్ చరణ్' హాస్ బ్రేక్ దిస్ మాస్ యొక్క సినిమాలకి నేను పరిమితం అనే ఒక ఆ చైన్స్‌ని బ్రేక్ చేసి హి హాస్
free now. Now Ram Charan can do any kind of film, any experimental film. He's been welcomed, and I'm so happy for that. Thank you. Please watch Pethi once again.